ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. సత్ చిత్ ఆనంద స్వరూపం, ఇవి ఆధ్యాత్మిక జగత్తులో మనం సర్వసాధారణంగా వినేటువంటి మాటలు. అసలు సత్ చిత్ ఆనంద స్వరూపము అంటే ఏంటి? దీనికి మన ఆధ్యాత్మిక ఆచరణకు సంబంధం ఏంటి? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి లోతైన విషయాలను ఇవాల్టి మానసాలో మనం తెలుసుకుందాం. సచ్చిత్ ఆనంద స్వరూపంలో 3 ముఖ్యమైన అంశాలున్నాయి. సత్ అంటే సత్యత, చిత్ చైతన్యమైనటువంటిది, ఆనంద స్వరూపమైనటువంటిది. అసలు ఈ సత్యత ఏంటి, చైతన్యత ఏంటి, ఆనందం ఏమిటి, ఎందుకు ఇది ఇంత ప్రాచుర్యంగా, ఎందుకు దీన్ని వాడతారు, ఈ విషయాలని మనం తెలుసుకుందాం. మొట్టమొదటి అంశం సత్యత, ట్రుత్. మన భారతదేశంలో ఎందరో మహనీయులు జన్మ తీసుకున్నారు. వారందరి యొక్క ఆధ్యాత్మిక యాత్ర ఒకే ఒక చిన్న ప్రశ్నతో మొదలైంది. అదే సత్యాన్వేషణ, ద సర్చ్ ఆఫ్ ద ట్రూత్. వాట్ ఈజ్ ట్రూత్? అసలు నిజమేంటి, సత్యత ఏంటి? ఈ సత్యాన్వేషణలో వారు ఎన్నో దేశాలు తిరిగారు. మన భారతదేశంలో ప్రారంభమైనటువంటి బుద్ధిజం ఇప్పుడు ఎన్ని దేశాల్లో విస్తరించి ఉంది. అలాగే అనేక మహనీయులు, రామకృష్ణ పరమహంస అవ్వచ్చు, స్వామి వివేకానందుల వారు అవ్వచ్చు, వీరందరూ కూడా సనాతన ధర్మం యొక్క సత్య మార్గాన్ని దేశ విదేశాల్లో కూడా విస్తరించారు. బ్రహ్మకుమారి సంస్థ కూడా 1972 సంవత్సరం నుంచి ఆధ్యాత్మిక సత్యాలను మొత్తం ప్రపంచమంతా తెలియచేయడానికి స్టార్ట్ చేసింది. సత్యత అనేటువంటి దానికి అతి సులభమైనటువంటి, మనకి చాలా ఈజీగా అర్థమయ్యేటువంటి నిర్వచనం ఏంటంటే దట్ విచ్ ఈస్ అన్చేంజబుల్. ఏదైతే ఎప్పటికీ మార్పు చెందదో, దేంట్లో అయితే మార్పు వచ్చేటువంటి అవకాశం లేదో దాన్నే మనం సత్యత అని అంటాం. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రపంచంలో సత్యమైనటువంటిది ఒక్క భగవంతుడు మాత్రమే. అందుకే భగవంతుణ్ణి గాడ్ ఈజ్ ట్రుత్ అని అంటారు. భగవంతుడు అంటేనే సత్యమైనవాడు. ఎందుకంటే భగవంతుడు మనలాగా ఒక తల్లి గర్భం గుండా జన్మ తీసుకోరు. కాబట్టి వారిలో ఏ గుణం కానీ, ఏ శక్తి కానీ ఎప్పటికీ తరగదు. అందుకే భగవంతుణ్ణి గాడ్ ఈజ్ లవ్ అని అంటారు, గాడ్ ఈజ్ అన్ ఓషన్ ఆఫ్ పీస్ అంటారు. అంటే భగవంతుడు శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు అని అంటారు. అలాగే పరమాత్ముడు అజన్మ, అంటే జనన మరణ రహితుడు, కాలచక్రంలోకి ఇరుక్కోరు. కాబట్టి ఎప్పటికీ మార్పు అనేటువంటిదే లేనటువంటి పరమ సత్యం ఏది అంటే అది ఒక్క పరమాత్ముడు, భగవంతుడు, ఈశ్వరుడు, సర్వేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు. ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే ఆత్మ కూడా సత్యమే. ఆత్మ కూడా అజరమర అవినాశి, అంటే ఆత్మ కూడా ఎప్పుడూ కూడా వినాశనం అవ్వదు. కానీ ఆత్మయ తను చేసుకున్నటువంటి కర్మల అనుసారంగా దానికి గ్రేడ్ అనేటువంటిది మారుతుంది. అదే ఆత్మకు పరమాత్మకు ఉన్నటువంటి తేడా. సో ద ఇటర్నల్ ట్రూత్, ఏదైతే శాశ్వత సత్యం అని అనుకుంటామో అది పరమాత్ముడు. ఆత్మ ఈ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మన జీవితానికి కొన్ని సత్యాలుంటాయి. అవేంటి? మనకి జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి, మనం పుట్టినటువంటి ఊరు, మన విద్యా బుద్ధులు, ఇవి ఆ జన్మ వరకు దట్ ఈస్ ద ట్రూత్ అబౌట్ మై సెల్ఫ్. ఆ జన్మ వరకు ఇవి నా జీవితానికి సంబంధించినటువంటి సత్యాలు. మనకి 80 ఏళ్ళు వచ్చేసి 90 ఏళ్ళు వచ్చి మన తల్లిదండ్రులు కీర్తిశేషులై ఒక 40-50 సంవత్సరాలు అయిపోయినా కూడా అది పలానాది, మా నాన్నగారు పలానా వారనే మనం తలుచుకుంటాం. బికాస్ దే ఆర్ ఇటర్నల్ ట్రూత్స్. ఎందుకు ఈ సత్యత గురించి మనం తెలుసుకోవాలి? సో వాట్ అనుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ట్రూత్, సో వాట్?
అసలు జీవితంలో సత్యత గురించి ఎందుకు తెలుసుకోవాలి? వై షుడ్ వి నో ద ట్రూత్ ఆఫ్ లైఫ్? ఎందుకంటే సత్యత అనేటువంటిది మన జీవితానికి ఒక పునాది లాంటిది, ఒక బేస్ లాంటిది. ఆ సత్యత అనేటువంటిదే కానీ మన జీవితంలో లేకపోతే మన జీవితం ఊగిసలాడుతూ ఉంటుంది. అందుకే చూడండి, చాలా ఎవరన్నా ఒకళ్ళు దత్తతకు వెళ్ళారనుకోండి, ఒక వయసు అయిపోయిన తర్వాత అయినా సరే మా తల్లిదండ్రులు అసలు ఎవరు, నేను ఎక్కడ పుట్టాను, నా గురించి నిజం నేను తెలుసుకోవాలి అని వాళ్ళు అన్వేషణకి వెళ్తూ ఉంటారు, వెతుకుతూ ఉంటారు. మా తల్లిదండ్రులు ఎవరు నేను తెలుసుకోవాలి అనేసి. సో ది ఐడెంటిటీ, ఈ సత్యత ఏదైతే ఉందో, మన జీవితానికి ఏదైతే ఒక సత్యత ఉందో అదే మన పునాది. కొన్నాళ్ళకి వివాహం జరుగుతుంది, పిల్లలు పుడతారు, ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ కూడా మన జీవితానికి సంబంధించినటువంటి సత్యాలే. ద ప్రాబ్లమ్ ఈజ్, ఈ సమయంలో, ఈ కాలంలో ఇవి షేక్ అవుతూ ఉన్నాయి. సంబంధము అంటే అది ప్రేమ అనే ఉంటుందనేది ఒకప్పటి నానుడు, కానీ ఇప్పుడు సంబంధంలో ప్రేమ అనేది లాస్ట్ అయిపోయింది. దానికన్నా మీద లిస్టు పెద్దది పెరిగిపోయింది. అలాగే భగవంతుడి యొక్క సత్య పరిచయం లేని కారణంగా ధర్మ యుద్ధాలు అనొచ్చు, భగవంతుడి పేరు మీద జరుగుతున్న యుద్ధాలు, మారణ హోమం చూసి కొంతమంది భగవంతుడి మీద కూడా నమ్మకం అనేటువంటిది పోయి అసలు దేవుడు లేడు, దెయ్యము లేదనే ఒక రకమైన నాస్తికత్వానికి వెళ్ళిపోతూ ఉన్నారు. బట్ ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్. మనం దాన్ని నమ్మినా నమ్మకపోయినా సత్యం ఎప్పటికీ సత్యతే. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది, దాంట్లో మార్పు అనేటువంటిది రాదు. కాబట్టి మనం ఒకటి ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఏవైతే నేను ఫాల్స్ ఐడెంటిటీస్ నా చుట్టూ నేను పెట్టుకున్నానో, నేను పలానా, నేను ఇది, నాకెంతుంది, నాకు ఇలా ఉంది అని ఇవేవైతే టెంపరరీ ఐడెంటిటీస్ ఏవైతే మనం క్రియేట్ చేసుకున్నామో అవి అసత్యము, అంటే అశాశ్వతమైనటువంటివి. ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని వాట్ ఈస్ ద రియల్ ట్రూత్, ఆ సత్యమైనటువంటి, శాశ్వత సత్యమైనటువంటి ఆ పరమాత్ముడి వైపు మనం ఎప్పుడైతే బుద్ధిని మనం పెట్టుకుంటామో అప్పుడు ఈ అసత్యాలన్నీ ఎలాగ షేక్ అయినా, మూవ్ అయినా శాశ్వత సత్యమైన ఆ పరమాత్ముడి యొక్క ఛత్రఛాయలో మనం ఎప్పుడూ ఉంటాం. ఈ మధ్యకాలంలో ఒక చాలా మంచి ఇంటర్వ్యూ చూడడం జరిగింది. ఆమె ఒకప్పటి ప్రపంచ సుందరి, చాలా చాలా అందమైనటువంటి వ్యక్తి. ఆమెకి ఒక 70-80 ఏళ్ళ వయసు ఇప్పుడుకి వచ్చేసింది. ఆమెకి ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసి ఆమెను అడిగారు, మీరు ఎంతో అందంగా ఉంటారు, మీ అందం మీకు ఎన్నో కీర్తి ప్రతిష్టలను కూడా తీసుకొచ్చింది, మీరు విశ్వసుందరి కూడా అయ్యారు, అందం మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి అని అడిగారు. ఆమె ఎంతో చాలా చక్కగా చెప్పారు. అందం అనేటువంటిది చాలా మంచిదే, అదేం తప్పైనటువంటి విషయం కాదు. అందమే ఆనందం అని కూడా అంటారు. అది నాకెంతో కీర్తి ప్రతిష్టలను కూడా తీసుకొచ్చింది, నాకెంతో డబ్బు సంపాదించింది, నేను పెద్ద మోడల్ని అయ్యాను, కోట్లు సంపాదించాను. కానీ ఇన్ని చేసినా నేను ఎప్పుడూ ఒకటే అనుకున్నాను, ఏంటంటే ఇది రేపు ఉదయానికైనా మాయమైపోవచ్చు అని. కాబట్టి నేను ఎప్పుడూ నా అందానికి నేను అటాచ్ కాలేదు. ఇది నేను ఎప్పుడూ చాలా అశాశ్వతమైనది ఇది అనేటువంటి థాట్ నేను ఎప్పుడూ నేను మైండ్లో పెట్టుకున్నాను. అందుకని నాకు ఇప్పుడు 70-80 ఏళ్ళు వచ్చి నేను ఒక అప్పట్లాగా ఇప్పుడు లేను, నా చర్మం సాగిపోయింది, నేను ఒక చేయి కర్ర పట్టుకుని నడుస్తున్నా, నాకు బాధ లేదు. ఎందుకంటే అందం అనేటువంటి దాన్ని నేను నా ఐడెంటిటీ కింద నేను క్రియేట్ చేసుకోలేదు అని ఆమె ఎంతో చాలా మంచి విషయం చెప్పారు. అదే విషయం ఆమె చెప్పారు, నేటి యువత ఎవరైతే ఉన్నారో అందం వెనకాతల పిచ్చిగా పరిగెడుతున్నారు, సర్జరీలు చేయించుకోవడం, అయి చేయించుకోవడం అని. కానీ గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక వయసుకు అవన్నీ కూడా పోతాయి. ఎందుకు మనం సత్యత గురించి చెప్తూ ఉన్నాము అంటే, నేటి ప్రపంచం అసత్యం వెనకాతల పరిగెడుతూ అదే సత్యం అనేటువంటి భ్రమలో బతుకుతుంది. అలాగని లైఫ్లో ఏ ఆశయ సాధనాలు ఉండకూడదని కాదు, ఆశయ సాధన ఉండకూడదని కాదు, బట్ వీ షుడ్ రిమెంబర్ దట్ ఈస్ టెంపరరీ. దాన్నే మనం అసత్యత అని అంటాం. అందుకే సనాతన ధర్మంలో అంటారు, అంతా మాయే, ఒక్క భగవంతుడే సత్యము అంటారు. అంతా మాయ అంటే వాళ్ళ ఉద్దేశం ఇదంతా కల్పనని కాదు. మాయ అంటే ఏంటి? ఇట్ ఈస్ చేంజింగ్, ఇట్ చేంజెస్, దానికి ఒక రూపం లేదు. ఇవాళ ఏ డబ్బు అయితే నన్ను బెంజ్ కార్లో తీసుకెళ్ళి ప్రైవేట్ జెట్లోకి తీసుకెళ్ళిందో, రేపు అదే ధనం నన్ను జైల్లో కూడా కూర్చోబెట్టగలదు. ఇట్స్ ద సేమ్ మనీ.
అందుకే దాన్ని మాయా అని అంటారు. అది ఎలాగన్నా పరివర్తన అవుతుంది. కానీ మన జీవితం తాలూకా రియల్ ట్రూత్ ఈజ్ అవర్ ఐడెంటిటీ అండ్ అవర్ వాల్యూస్. మనలో ఉన్నటువంటి నైతిక విలువలు, ఇవి రియల్ ట్రూత్ ఆఫ్ లైఫ్. ఈ సత్యతను ఆధారంగా చేసుకుని మనం ఎప్పుడైతే జీవితాన్ని నిర్మించుకుంటామో అది పేక మేడలాగా కూలిపోదు. శాశ్వత సత్యాలైనటువంటి ఈ విలువలను వదిలేసి ఎప్పుడైతే మనం అశాశ్వతమైనటువంటి ఆడంబరాల ఆధారంగా మన జీవితాన్ని నిర్మించుకుంటామో అదేదో ఒకరోజు కూలిపోతుంది. సో వాట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ మై లైఫ్? నా జీవితం యొక్క సత్యత ఏంటి? నా విలువలేంటి? శాశ్వత సత్యమైన పరమాత్మునితో నాకు సంబంధం ఏంటి? ఈ ట్రూత్ ఆఫ్ లైఫ్ని కానీ మనం అండర్స్టాండ్ చేసుకుంటే మనం లైఫ్లో ఎంత హై కన్నా మనం వెళ్ళొచ్చు. కానీ మన జీవితం అలాగా చక్కగా స్టేబుల్గా ఉంటుంది. అందుకే సత్యత గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సత్యతకు మించినటువంటి పునాది మనకి ప్రపంచంలో ఉండదు. హూ యామ్ ఐ? వాట్ యామ్ ఐ? వాట్ ఈజ్ మై ఐడెంటిటీ? వాట్ ఈజ్ మై రిలేషన్షిప్ విత్ గాడ్, ద ఇటర్నల్ ట్రూత్? ఇవి అర్థం చేసుకోవడం వల్ల మనం ఏవైతే అశాశ్వతమైనటువంటి గోడల మధ్యలో బతికేసి అంటారు కదా, నూతిలో కప్పకి నుయ్యే ప్రపంచం. సో మనం ఇవన్నీ కట్టేసుకుని అబ్బా నేను స్వర్గంలో ఉన్నానని చాలా హ్యాపీగా ఉంటున్నాం. అందులో ఒక్కటి కదిలితే సూసైడ్కి వెళ్ళిపోతున్నారు, డైరెక్ట్ సూసైడ్. దారుణమైనటువంటి విషయాలు చూస్తున్నాము ఈ కాలంలో. తల్లిదండ్రులు పిల్లల్ని చంపేసుకుని వాళ్ళ ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. ఎంత మానసిక దౌర్బల్యం. పైగా వెనకాతల రీజన్స్ చూస్తే ఎంత అల్పమైన రీజన్స్ ఉంటాయో. ఇంట్లో గొడవ జరిగిందనో, అత్తగారేదో అన్నారనో, మామగారేదో అన్నారనో. ఆ మధ్యకాలంలో అయితే ఎవరో ఒక వివాహిత నచ్చిన చీర భర్త కొనిపెట్టలేదని ఆయన భయపెట్టడానికని మొట్టు మీద పెట్రోల్ వేసుకుని తగలబెట్టేసుకుంది, ఆమె చనిపోయింది. నిన్న మొన్న చూడడం జరిగింది, ఒక యువతి తన 2 ఏళ్ల చిన్నారిని చంపి ఆమె కూడా ఆత్మహత్య చేసేసుకుంది. ఎందుకు అంటే లైఫ్లో ఒక స్టెబిలిటీ అనేటువంటిది, ఒక సత్యత ఆధారమైనటువంటి సంబంధము అంటే అది ఉన్నది చీరలు, నగలు, కార్ల గురించి కాదు. జీవితాంతం మనం కలిసి మెలిసి సుఖ దుఃఖాల్లో, కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి మనం ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటామనేటువంటి సత్యతను మనం మర్చిపోయి పెళ్ళంటే ఆడంబరం కోసం చేసుకుంటున్నారు. సో నోయింగ్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్, జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి, ఇలాంటి కొన్ని శాశ్వత సత్యాలు ఉన్నాయి. వాటిని కానీ మనం తెలుసుకోకపోయినట్లయితే జీవితంలో ఇలాంటి క్షణికావేశమైనటువంటి నిర్ణయాలను మనం తీసుకుంటాం. రెండవది సత్ చిత్ అంటే చైతన్యం. చైతన్యము అంటే దేంట్లో అయితే కదలిక అనేటువంటిది ఉంటుందో, జీవం అనేటువంటిది ఉంటుందో. 2 అతిపెద్ద ఆధ్యాత్మిక శక్తులైనటువంటి పరమాత్ముడు, ఆత్మ రెండూ కూడా చైతన్యమైనటువంటివి. ఆత్మ జడమైనటువంటిది కాదు, పరమాత్ముడు జడమైన వారు కాదు. పరమాత్ముడు భలే నిరాకారుడు, జ్యోతిస్వరూపుడే. కానీ భగవంతుడు చైతన్యమైనటువంటి వాడు. నేను ఆత్మను కూడా చైతన్య శక్తిని. ఈ చైతన్య శక్తి ఎప్పుడైతే ఈ శరీరం అనేటువంటి జడంతో కలుస్తుందో అప్పుడే అది జీవాత్మ, హ్యూమన్ బీయింగ్ అవుతుంది. హ్యూమన్ అంటే మట్టి, అంటే ఈ ప్రకృతితో తయారైనటువంటి ఈ యొక్క శరీరం. బీయింగ్ అంటే చైతన్య శక్తి, ఒక కాన్షియస్నెస్, దేంట్లో అయితే ఒక ఉనికి ఉంటుందో అది ఆత్మ. ఈ 2 కలిస్తేనే జీవం. ఈ 2 ఇందులో ఏదొకటి లేకపోయినా ఇంకొకటి నడవదు. శరీరం లేకుండా ఆత్మ కూడా ఉండలేదు, ఆత్మ లేకుండా శరీరం కూడా ఉండలేదు. సో 2 కూడా, అందుకే ప్రకృతి పురుషుడి యొక్క ఆట మొత్తం అన్ని అంతా అంటూ ఉంటారు అన్నమాట. పురుషుడు అంటే ఎవరు? ఆత్మ. ప్రకృతి అంటే ఈ యొక్క శరీరం, 5 తత్వాలతో తయారైనటువంటి ఈ శరీరం. కాబట్టి మన సనాతన ధర్మంలో ఆధ్యాత్మికంగా చైతన్యానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే, ఎప్పుడు దీన్నే కాదు, దీన్ని నడిపించే చైతన్య శక్తి, ఈ చైతన్య శక్తి కన్నా ఉన్న పెద్ద చైతన్య శక్తి అయిన పరమాత్ముణ్ణి తలుచుకో. అందుకే సత్ చిత్ చైతన్యము. ఆత్మ యొక్క చైతన్య శక్తిని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో ఆత్మకు మించిన పవర్ఫుల్ థింగ్ ఈ ప్రపంచంలో, సృష్టిలో లేనే లేదు.
ఎలాంటి రాకెట్ అవని, ఎలాంటి మిసైల్ అవని ఆత్మకున్న లాంటి శక్తి దేనికి లేదు. ఎందుకంటే ఇది ఎన్ని జన్మలు, ఎన్ని దేహాలు, ఎన్ని శరీరాలు మారుస్తూ 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 అజర్ అమర్ అవినాశిగా ఉంటుంది. అలాగే పరమాత్ముడి గురించి అయితే మరి ఇంకా ఆయన శక్తి గురించి మనం వర్ణించలేం. అంటారు కదా, ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ కలం కింద చేసి, నీరునంతా సిరా కింద చేసి, భూమినే కాగితం కింద రాసినా కూడా పరమాత్ముడి యొక్క మహిమ తరగదు అనేసి. సత్యమైన, శాశ్వత సత్యమైనటువంటి ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకొని వాటిని యొక్క చైతన్య శక్తిని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, దట్ లీడ్స్ టు ద థర్డ్ స్టేజ్. అదే 3వ అంశము, ఆనందము. ఆనందం అనేటువంటిది ఆత్మ యొక్క, పరమాత్మ యొక్క ఒరిజినల్ స్టేట్, టు బీ బ్లిస్ఫుల్. చూడండి, మనం అందమైనటువంటి సూర్యోదయాన్ని, సూర్యాస్తమాన్ని చూడడానికి వెళ్తాం. మనం ఎంతో కష్టపడి కొండలెక్కి అయ్యెక్కి అన్నిటికీ వెళ్తాం. కానీ ఆ సూర్యోదయాన్ని, సూర్యాస్తమాన్ని చూస్తున్నప్పుడు మన మనసులో వచ్చేటువంటిది ఏంటి? అది ఆనందం. అలాగే తల్లి 9 మాసాలు మోసి ఎంతో ప్రసవ వేదంతో ఒక బిడ్డను జన్మనిచ్చి ఆ బిడ్డను ఫస్ట్ టైం చూసేటప్పుడు ఆ తల్లి కలిగేదేంటి? ఆనందం. సో మన జీవితం యొక్క ది మోస్ట్ ప్రెషియస్, అత్యంత విలువైన ఘడియలని మనం ఎందుకు కొన్నిటిని అనుకుంటామంటే, ఆ సమయంలో మనం మన ఒరిజినల్ క్వాలిటీ అయినటువంటి ఆనందాన్ని అనుభవం చేస్తాం. అందుకే ఆధ్యాత్మికతలో సుఖం కన్నా ఆనందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సుఖం మంచిదే, కానీ సుఖం అనేటువంటిది పరిస్థితులు బట్టి వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆనందం అనేటువంటిది లోపల నుంచి వస్తుంది. ఏ ఘడియల్లో అయితే మనం ఆనందాన్ని అనుభూతి చేస్తామో ఆ ఘడియల్ని మనం జీవితంలో మర్చిపోలేం. కాబట్టి పరమాత్ముడు ఎప్పుడూ ఆనంద స్థితిలోనే ఉంటాడు. ఆత్మ యొక్క ఒరిజినల్ నేచర్ ఈజ్ బ్లిస్, ఆనందం. అందుకనే చూడండి, పెద్ద పెద్ద స్వాములు అందరూ కూడా వాళ్ళ పేర్లో చివర్లో ఏం పెట్టుకుంటారు? ఆనందం అనే పెట్టుకుంటారు. సచ్చిదానందం అని పెట్టుకుంటారు, శివానందం అని పెట్టుకుంటారు. ఏదన్నా ముందు పేరు పెట్టుకొనివ్వండి, కానీ చివరిలో మాత్రం ఖచ్చితంగా ఆనందం అని ఉంటుంది. ఆనందం అనేటువంటిది మనం భాషలో వర్ణించలేనటువంటి ఒక సుమధురమైనటువంటి అనుభూతి. కాబట్టి సత్ చిత్ ఆనందం అనేటువంటిది ఆధ్యాత్మిక జగత్తులో ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది అంటే, సత్, మనం ఫస్ట్ ట్రూత్ దగ్గర స్టార్ట్ చేస్తాం. అసలు విషయం ఏంటి, వాట్ ఈస్ ద మ్యాటర్, అది తెలుసుకున్న తర్వాత దాని యొక్క తత్వం తెలుసుకుంటాం. ఏంటి ఆ సత్యత యొక్క తత్వం ఏంటి? అది చైతన్యమైనటువంటిది. సత్యమైనది జడమైంది కాదు, అదొక చైతన్యమైనటువంటిది. ఎప్పుడైతే ఈ రెండు మనం రియలైజ్ చేస్తామో అప్పుడు మనం ఆనందాన్ని, అంటే ఇటర్నల్ బ్లిస్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అందుకే మనం ఎప్పుడైనా ఆధ్యాత్మికతలో ధ్యానం యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఈ ఆనందం యొక్క అనుభూతి. మెడిటేషన్ అనేటువంటిది ఈ కాలంలో చాలామంది శారీరక బెనిఫిట్స్ గురించి, డిప్రెషన్ నుంచి దూరం అవ్వడానికి వీటన్నిటికీ చేస్తున్నారు. చాలా మంచిది, 100% చేయాలి. బట్ స్పిరిచువల్లీ స్పీకింగ్, ఆధ్యాత్మికంగా కానీ మనం మాట్లాడుకున్నట్లయితే ధ్యానము, దీని యొక్క పరమావధి ఏంటి అంటే ఆనందం యొక్క అనుభూతి. కాబట్టి ధ్యానం అంటే ఏదో చప్పచప్పగా, నీరసంగా, బోరు కొట్టేలాగా ఉంటే అది కరెక్ట్ ధ్యానం కాదు. ధ్యానం చేసేటప్పుడు మనం ఆ ఆనందం యొక్క ఇంత చిన్న బొట్టును కూడా మనం చవి చూసాము అంటే ఇంకా ధ్యానానికి మించినటువంటి రసం అనేటువంటిది ప్రపంచంలో ఇంకేమీ లేదు. దాని ముందు మిగిలిన రసాలన్నీ చాలా నీరసంగా కనబడతాయి. ఒక గౌతమ్ బుద్ధుడు అంత రాజ్యాన్నే వదిలేసి ఎలా వెళ్ళిపోయాడు? దెర్ ఈస్ సంథింగ్ ఇన్ దట్ మెడిటేషన్ కదా. ఆ ధ్యానంలో నిజంగా ఏదో శక్తి ఉండుంటుంది. లేదంటే ఇంతమంది ఇన్ని పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద చదువులు చదువుకుని కొన్ని సిచ్యువేషన్స్లో అయితే బోలెడు ఆస్తున్న వాళ్ళు కూడా ఎందుకు ధ్యాన మార్గంలోకి వస్తున్నారు? ఎందుకంటే ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ఆ ఆనందం ఏదైతే ఉందో దాని ముందు ప్రపంచంలో అన్ని ఆనందాలు చాలా 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 అల్పమైనటువంటివి. భలే దీనికి కొంచెం సాధన చేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ మనం సాధన చేసే కొద్దీ దీని యొక్క రుచి పెరుగుతుంది. చూడండి, మంచి పండిపోయిన మామిడి పండు ఉందనుకోండి, ఆ మామిడి పండుని ఏమంటారు కొంతమంది, వదిలేరా ఇంకేముందిరా అందులో చీకడానికి అంటారు. కానీ అయినా మనం ఆ టెంక పట్టుకుని అలా చీకుతూనే ఉన్నాం.
ఎందుకు అందులో అంత రుచి అనేటువంటిది ఉంటుంది. సో ఆధ్యాత్మిక మార్గంలో ఏదైతే ఆనందాన్ని మనం అనుభూతి చేస్తామో, భలే అది అనుభూతి చేయడానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, బట్ దే ఆర్ ఆల్ వర్త్ ఇట్. మనం కూడా చూడండి, ఎవరన్నా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకోండి, నాకు మౌంట్ ఎవరెస్ట్ అని వెళ్ళిపోతారా? వాళ్ళు ఎంత ట్రైనింగ్ తీసుకోవాలి, వాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, వాళ్ళు ఎంత సాధన చేయాలి వాళ్ళు, అప్పుడే కదా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతారు. మరి మీరు అనొచ్చు, సిస్టర్ మాకు అసలు దీని మీద ఇంటెన్షనే లేదు, మాకు ఇది వద్దనే వద్దు, మాకు అసలు ఇది వద్దే లేదు, అలా కూడా అనుకోవచ్చు. కానీ దానికి కారణంగానే నేటి సొసైటీ యొక్క స్థితి పరిస్థితి ఇలాగా వచ్చింది. ఆ నిజమైన స్వచ్ఛమైన పవిత్రమైనటువంటి ఆ అలౌకిక ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చెయ్యలేక ఆ ఆనందాన్ని ఇప్పుడు మనుషులు ఎందులో వెతుక్కుంటున్నారు? రకరకాలైనటువంటి వ్యసనాల్లో వాటిల్లో వెతుక్కుంటున్నారు. ఆ వ్యసనాల వల్ల నిజంగా చాలా బాగుంటుంది, కానీ తర్వాత వాటి వల్ల మనం పేపర్లో చూస్తూనే ఉంటాము, చిన్న చిన్న పిల్లలు కూడా భయంకరమైనటువంటి వ్యసనాలకు అలవాటు అవుతున్నారు. కాబట్టి మొదటి నుంచి మన భారతదేశంలో ఆధ్యాత్మికత ఒక పునాదిలాగా ఉన్న కారణంగా ఇంత అల్ట్రా 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 మోడర్న్ టైంలో కూడా ఇంకా భారతదేశంలో ఆధ్యాత్మికత అనేటువంటి జ్యోతి వెలుగుతూనే ఉంది. దీనికి నిదర్శనమే మహా కుంభ మేళ. ఎంతమంది ఎక్కడెక్కడ ఫారెన్ నుంచి కూడా వాళ్ళు ఫ్లైట్లో వచ్చి ప్రత్యేకంగా ఆ కుంభమేళలో స్నానం చేసి వెళ్ళారు. ఎందుకు ఆ కుంభమేళ అనేటువంటిది మనం స్థూలంగా చూడొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా ఆత్మ పరమాత్మ యొక్క మేళ యొక్క సమ్మేళనానికి గుర్తుగా ఆ కుంభమేళ, ఎక్కడైతే నదులు వెళ్ళి సాగరంలో కలుస్తాయో, అంటే ఆత్మరూపి నదులన్నీ ఏవైతే పరమాత్మని యొక్క స్మృతిలో లవలీనం అయిపోతాయో, ఆత్మిక మిలనాన్ని జరుపుకుంటాయో, దాన్ని స్థూలంగా అక్కడ కుంభమేళ కింద చూపెట్టడం జరిగింది. కాబట్టి ఈ ఆనందం వైపు పరిగెట్టడం వల్ల జీవితం ఇంకా చాలా సుందరంగా తయారవుతుంది. ఈ ఆనందాన్ని ఎందుకంటే ఆత్మ ఎప్పుడు ఆనందం వైపే పరిగెడుతుంది. మీలో ఎవరైనా కెమిస్ట్రీ చదువుకున్నట్లయితే ఏ ఎలిమెంట్ కూడా అన్స్టేబుల్ స్టేజ్లో ఉండడానికి ట్రై చేయదు, అది స్టేబుల్ అవ్వడానికి వెళ్ళి ఇంకొక ఎలిమెంట్తో కలుస్తుంది. అందుకే ఆక్సిజన్ తాలూకు ఇదేంటి O2, 2 ఆక్సిజన్ ఆటమ్స్ కలిస్తేనే అది స్టేబుల్గా ఉంటుంది. సింగిల్ ఆక్సిజన్ ఆటమ్ చాలా అన్స్టేబుల్గా ఉంటుంది. అది స్టేబుల్ అయిపోయింది అంటే చాలా మంచిది. అలాగే ఆత్మ యొక్క ఒరిజినల్ స్వరూపం ఆనంద స్వరూపం కాబట్టి అది ఆ ఆనందం ఆధ్యాత్మిక మార్గంలో లేనప్పుడు అదేమవుతుంది, బయట వేరే వేరే దుర్వ్యసనాల విషయంలో అది వెతుక్కుంటుంది. బికాజ్ ఇట్ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ దట్ బ్లిస్. కాబట్టి సచ్చిత్ ఆనంద స్వరూపం అనేటువంటిది మన లైఫ్ తాలూకు ఒక గోల్. ఆధ్యాత్మికంగా మనకు ఒక లక్ష్యం. నేను సత్యాన్ని తెలుసుకోవాలి, చైతన్యాన్ని నేను తెలుసుకోవాలి, ఆనందాన్ని నేను అనుభూతి చేయాలి అనేసి. ఈ 3 చిన్న పదాలలో ఎంతో మహాన్ ఆధ్యాత్మిక సారం అనేటువంటిది ఇమిడి ఉంది. అందుకే భారతదేశం యొక్క ఏదైతే ఆఫీషియల్ మన 3 సింహాల బొమ్మ కింద కూడా ఏం రాసి ఉంటుంది, సత్యమేవ జయతే, ట్రూత్ అలోన్ విన్స్. మనం సత్యాన్ని నిరాకరించవచ్చు, దాచిపెట్టచ్చు, కప్పిపెట్టచ్చు, లేదని వాదించవచ్చు, భగవంతుడు లేడని వాదించవచ్చు. వాదించినంత మాత్రాన శాశ్వత సత్యమైనటువంటి భగవంతుడి యొక్క ఉనికి అయితే ఎక్కడికి పోదు. అండ్ భగవంతుడు ఎందుకు భగవంతుడు అయ్యాడు అంటే, నాస్తికుడు కూడా ఓ గాడ్ అని పిలిచినా నేను ఉన్నానని ఆయన వస్తాడు. బికాజ్ ఆయనకి నాస్తికులు తన పిల్లలే, ఆస్తికులు తన పిల్లలే. అందుకే ఆయన భగవంతుడు అయ్యాడు. మిగిలిన వాళ్ళందరూ మానవాత్మలు అయిపోయారు. కాబట్టి సచ్చిత్ ఆనందం అనేటువంటి ఈ 3 చిన్న పదాల యొక్క నిగూఢ అర్థాన్ని మనం తెలుసుకున్నాము. దీని మీద మనం కాస్త మననం చేసి, ఒక మనన చింతన చేసి, ధ్యాన మార్గంలోకి, రాజయోగ మార్గంలోకి ఎప్పుడైతే మనం వస్తామో, రియల్ హ్యాపీనెస్, రియల్ బ్లిస్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల మన జీవితంలో ఉన్నటువంటి అనేక వ్యసనాలు, దురలవాట్లను కూడా మనం వదిలేయచ్చు. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.